అసలు నగరంలో ఏం జరుగుతోంది? ఎందుకు ప్రతిరోజు కొకేన్ గంజాయికి సంబంధించిన వార్తలు మనం చూస్తూనే ఉన్నాం? తాజాగా మరొక బ్రేకింగ్ వార్త. హైదరాబాద్ లో కొకేన్ కలకలం. గచ్చిబౌలిలోని ఒక స్టార్ హోటల్లో కొకేన్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బీజేపీ నేత ఒక వ్యాపారవేత్త కుమారుణ్ణి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో మీకు డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాం. సో ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. సో బీజేపీ నేత ఒక వ్యాపారవేత్త. ఈ మధ్యకాలంలో బహుశా అంతకుముందు ఒక హీరో లవర్ని అదుపులోకి తీసుకున్నారు గంజాయిని తరలిస్తూ ఉండగా. తర్వాత గంజాయి కేసులోనే బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్కి సంబంధించిన వార్త కూడా మనం ఫాలోఅప్ చేస్తూ వచ్చాం, తన అన్నకు సంబంధించి. ఇప్పుడు చూడండి, మరొక బీజేపీ నేత యోగానంద్ కుమారుని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీరందరూ పెద్ద స్థాయి వ్యక్తులే, కానీ గంజాయి కావచ్చు, కొకేన్ కావచ్చు, ఈ మాదక ద్రవ్యాలని కూడా ఏ లెవెల్కి, గ్రౌండ్ లెవెల్ వరకు కూడా తరలిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతోంది. స్కూల్ వరకు కూడా చాక్లెట్ల రూపంలో కొకేన్ని అమ్ముతున్నారంటే నగరంలో ప్రస్తుతం మాదక ద్రవ్యాలు కావచ్చు, డ్రగ్స్ పై పూర్తి ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం అందించడానికి ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎవరు అసలు ఎలా తరలిస్తున్నారు? ఎత్తన వరకు ఎలా వచ్చింది? అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారా? గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా భారీగా కొకేన్ ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అందులో ఒక పార్టీకి సంబంధించినటువంటి నేత, వ్యాపారవేత్త అయినటువంటి యోగానంద్ కుమారుడే అతను అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక అర్ధరాత్రి అక్కడ ఒక పార్టీ కోసం వెళ్లారు. ఆ పార్టీ నేపథ్యంలోనే కోకేన్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పక్కా సమాచారంతో పోలీసులు ఈ రైడ్స్ నిర్వహించారు. ప్రధానంగా ఒక బీజేపీ నేత కుమారుడితో పాటుగా అతనికి సంబంధించినటువంటి ఇద్దరు స్నేహితులను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కోకేన్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని దాని మీద మాత్రం పోలీసులు ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ముగ్గురైనా ఇంకెవరైనా కన్జ్యూమ్ చేశారనే దాన్ని కూడా ఒక సమాచారం రావాల్సిందిగా కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా ఆ పబ్స్ లో కావచ్చు, లేదంటే ఈ విధంగా హోటల్స్ లో కావచ్చు, విచ్చలవిడిగా డ్రగ్స్, అంతేకాకుండా కొకేన్ ఇలాంటివి పూర్తి స్థాయిలో కూడా పార్టీల పేరుతో విచ్చలవిడిగా అపార్ట్మెంట్స్ లో కూడా విపరీతంగా డ్రగ్స్ సేవిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా కంటిన్యూగా సోదాలు జరుపుతూ ఉన్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు కొకేన్ వీరి దగ్గర స్వాధీనం చేసుకోవడం దాని పట్ల కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చిందనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జ్యోతి. సో మరి కాసేపట్లో దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.